ఇంటింటి రామాయణం సీరియల్లో కమలకి పల్లవికి పెళ్లి జరిగిపోయిన తర్వాత ఇక కళ్యాణ మండపం నుంచి నేరుగా ఇంటికి తీసుకుని వస్తారు. ఇక పార్వతి అయితే అవనితో చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరికీ దిష్టి తీయమని. ఇక తను లోపలికి వెళ్ళగానే కోమలి పల్లవితో అంటూ ఉంటుంది, శ్రీకర్తో పెళ్లి జరగాలనుకుంటే అనుకోకుండా ఉరుములు లేని పిడుగులు పడ్డట్టుగా కమల్తో పెళ్లి జరిగిపోయింది. ఈ పెళ్లి గురించి మేం కూడా ఊహించలేదు, నువ్వు కూడా ఊహించి ఉండవు కదా అని తను అంటూ ఉంటే, ఇక కమల వాళ్ళ నానమ్మ పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు, అందుకే నా మనవడు పల్లవి మెడలో తాళి కట్టాడు అని తను చెప్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది, దేవుడు రాసిన రాత కాదే ముసిల్దానా, ఈ తింగరోడు నా జీవితం నాశనం చేయడానికి నా మెడలో తాళి కట్టాడు, నేను ఇంట్లో అడుగు పెట్టింది ఈ ఇల్లు మొక్కలు చేయడానికే అని తను అనుకుంటూ ఉంటుంది. ఇక అవని బియ్యం కలశం తీసుకొచ్చి గడప మీద పెట్టి కమలకి పల్లవికి హారతిస్తూ ఉంటుంది. ఇక పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది, నేను కోరుకున్న వాడితో నాకు పెళ్లి జరగకుండా చేసి అన్యాయం అయిపోయిన నా జీవితానికి హారతిస్తున్నావా, చెప్తానుండు, నీ జీవితాన్ని కూడా అన్యాయం చేసి ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టకపోతే నేను పల్లవినే కాదు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అవని హారతిచ్చి బియ్యం కలశాన్ని కుడికాలతో తన్ని లోపలికి రమ్మని చెప్తూ ఉంటుంది. ఇక పల్లవి ఆ పని చేయకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా కుడికాలతో కలశాన్ని తన్నమని చెప్తూ ఉంటారు. ఇక పల్లవి కుడికాలతో కాకుండా ఎడం కాలుతో చాలా కోపంగా ఆ కలశాన్ని తంతుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా అవాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి వాళ్ళ అమ్మ అయితే పల్లవి నరుస్తూ ఉంటుంది. ఇక తనైతే సర్దుకొని అందరూ చెప్పేసరికి కన్ఫ్యూజ్ అయిపోయి అలా చేశానని తను కవర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అవని ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని ఇంట్లోకి రమ్మని చెప్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే కమల్ పేరు చెప్పడానికి ఇష్టపడదు. ఇక ఇంట్లో వాళ్ళందరూ అడుగుతూ ఉంటే ఇక కమల్ అని చెప్తుంది. ఇక కమల్ అయితే సిగ్గుపడిపోతూ నా భార్య పేరు పల్లవి అని చెప్తాడు. పల్లవి అయితే నేను నీకు భార్యని కాదు నీ శత్రువుని అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పార్వతి పల్లవిని దేవుడి గదిలోకి తీసుకెళ్ళి మీ జీవితం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకొని దేవుడు ముందు దీపం పెట్టు అని తను చెప్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరి కూడా ఈ పెళ్లితో మన రెండు కుటుంబాలు కలకాలం కలిసి ఉండాలని కోరుకొని దీపం పెట్టమ్మా అని తను కూడా పల్లవికి చెప్తూ ఉంటుంది. ఇక పల్లవి నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళి నా జీవితాన్ని అన్యాయం చేసిన వారి మీద పగ తీర్చుకోవడానికే ఇంట్లో అడుగు పెట్టాను, నా పగ నెరవేరాలి, నాకు అన్యాయం చేసిన వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి, అప్పుడే నాకు మనశ్శాంతి, అలాంటి మనశ్శాంతిని నాకు ప్రసాదించు అని కోరుకొని తన దీపం పెడుతుంది. ఇక కమల్ కూడా దేవుడి దగ్గరికి వచ్చి తను కూడా దండం పెట్టుకుంటూ అనుకుంటూ ఉంటాడు, ఈ రెండు కుటుంబాలు కలిసి ఉండాలనే పల్లవి మెడలో తాళి కట్టాను, అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే నేను ఈ పని చేశాను, నా మనసులో ఎలాంటి ఆశలు కానీ ఆలోచనలు కానీ లేవు, అందరూ బాగుండాలి అని కమలు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక పార్వతి పల్లవితో అంటూ ఉంటుంది, అనుకోకుండా జరిగిన ఈ పెళ్లితో ఎన్ని అనర్థాలు జరుగుతాయోనని భయపడిపోయాం, కానీ నువ్వు తీసుకున్న మంచి నిర్ణయం వల్ల ఇప్పుడు రెండు కుటుంబాలు సంతోషంగా ఉన్నాం, నీ నిర్ణయం చాలా మంచిది పల్లవి, నిన్ను ఎంత పొగిడినా తక్కువే అని తను చెప్తూ ఉంటే ఇక అవని విడిపోయిన రెండు కుటుంబాలు కలవడానికి నీకొచ్చిన మంచి ఆలోచనే కారణం కన్నయ్య, నీ వల్ల ఇప్పుడు అందరం సంతోషంగా ఉన్నామని తను చెప్తూ ఉంటే ఇక కమల్ అయితే చాలా సంతోషపడిపోయి పెళ్లిలో ఏమో పల్లవి మెడలో తాళి కట్టారని అందరూ తిట్టారు, ఇప్పుడు మీరందరూ పొగుడుతూ ఉంటే సంతోషంగా ఉందని తను చెప్తూ ఉంటాడు. ఇక కమల్ వాళ్ళ నాన్న పల్లవితో చెప్తూ ఉంటారు, నీ ప్లేస్లో మరొకరుంటే పెద్ద గొడవ చేసి పరువు తీసేవాళ్ళు, నువ్వు తీసుకున్న గొప్ప నిర్ణయం వల్ల ఇప్పుడు అందరం సంతోషంగా ఉన్నామని చెప్తూ ఇక కమల్తో చెప్తూ ఉంటారు. మంచివాడు ప్రయోజకుడు అనుకున్న శ్రీకరు తన స్వార్థం కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇంటి పరువు తీశాడు, ఎందుకు పనికిరాడనుకున్న నువ్వు కుటుంబాన్ని కలిపి మా సంతోషానికి కారణమయ్యావు, నీ మంచితనాన్ని తింగరతనం అనుకున్నావు, నన్ను క్షమించని చెప్పి తనని హక్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అక్షయ్ కూడా కమల్ని పొగుడుతూ ఉంటాడు, మన రెండు కుటుంబాలను కలపడానికి ధైర్యం చేసి పల్లవి మెడలో తాళి కట్టి పెద్ద సాహసమే చేశావు అని తనంటూ ఉంటే ఇక కమలు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. శ్రేయ వాళ్ళ నాన్న విశ్వనాథ్ తన ఫ్రెండ్ అయిన మరొక లాయర్ని పిలిచి తను డీల్ చేస్తున్న కేసుల్ని తనని చూడమని చెప్తూ ఉంటాడు. కారణం అడుగుతూ ఉన్న తనతో, నా కూతురు శ్రేయ నా దగ్గర పనిచేస్తూ ఉన్న శ్రీకర్ని ప్రేమించింది, నేను నో చెప్పడంతో తను సూసైడ్ అటెంప్ట్ చేసింది, ప్రస్తుతానికి బాగానే ఉంది, తనతో పెళ్లి జరిపిస్తానని మాటిచ్చి తనని ఇంటికి తీసుకొచ్చాను, ఆ శ్రీకర్తో శ్రేయకి పెళ్లి చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని అంటూ ఉంటే ఇక తన ఫ్రెండు కారణం అడుగుతూ ఉంటాడు.
నా కూతురు శ్రీకర్ని ప్రేమించిందని తెలియగానే వాళ్ళకి తెలియకుండా శ్రీకర్ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశాను. శ్రీకర్ వాళ్ళ నాన్న రాజేంద్ర ప్రసాద్ తన సొంత చెల్లెలు తనకిష్టం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకుందని తెలిసి ఆ రెండు కుటుంబాలు గత 25 సంవత్సరాలుగా గొడవ పడుతూనే విడిపోయి ఉన్నాయి. ఇప్పుడు శ్రీకరు నా కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే తనని కూడా దూరం పెడతారు. అందుకే ప్రస్తుతానికి శ్రీకర్తో పెళ్లి చేస్తానని అబద్ధం చెప్పాను. కొన్ని రోజులు పోయిన తర్వాత తన మనసు మార్చి నాకిష్టమైన వాడితో తన పెళ్లి చేస్తానని తను చెప్తూ ఉంటే ఇక విశ్వనాథ్ ఫ్రెండు ప్రేమ కోసం ప్రాణాలనే తీసుకోవాలనుకునింది. నీ మాట వింటుందా అని తను చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఏందో కనుక్కొని నేను అనుకున్నదే జరిగేలాగా చేస్తానని విశ్వనాథ్ చెప్తూ ఉంటాడు. శ్రీకరు బాధపడుతూ శ్రేయతో చెప్తూ ఉంటాడు, నేను చేసిన పనికి మా ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. నేను ఇలా చేస్తానని అసలు వాళ్ళు ఊహించి కూడా ఉండరు. పెళ్లి మధ్యలో వచ్చేసి అందరి ముందు మా వాళ్ళని అవమానపడేలాగా చేశాను. ఇప్పుడు మా అమ్మ నాన్నకి నేనేం సమాధానం చెప్పాలి? మా అన్నకి వదినకి నా ముఖం ఎలా చూపించాలని బాధపడుతూ ఉంటే ఇక శ్రేయ తనని ఓదారుస్తూ ఉంటుంది. లేదు శ్రీ, దీనికి అంతటికీ కారణం నేనే. నిదానంగా మాట్లాడి మీ వాళ్ళని ఒప్పించుండాల్సింది. నేను ఓవర్గా రియాక్ట్ అయ్యి పరిస్థితిని ఇంత దూరం తీసుకొచ్చాను, నన్ను క్షమించు అని తను క్షమాపణ అడుగుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉండి ఇదంతా వింటూ ఉన్న శ్రేయ వాళ్ళ నాన్న, పెద్దవాళ్ళ కోపాలు ఎక్కువ రోజులు ఉండవు, నేను అర్థం చేసుకున్నట్టుగానే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఈ విషయంలో నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తానని శ్రీకర్తో చెప్తూ ఉంటాడు. ఇక పార్వతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. పెళ్లి మధ్యలో శ్రీకర్ వెళ్ళిపోవడం, చక్రధరు నానా మాటలు అనడం, చక్రధరికి అక్షయ్కి గొడవ పడడం అంతా ఆలోచించుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన అవనీతో చెప్తూ ఉంటుంది, శ్రీకర్ ఎందుకు ఇలా చేశాడో అర్థం కావడం లేదు. చిన్నప్పటి నుంచి ఎంతో బాధ్యతగా పెరిగాడు, ఎవరిని పల్లెత్తు మాట అనేవాడు కాదు. ఎందుకు ఇలా చేశాడో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే ఇక అవని కూడా నాకు కూడా అర్థం కావడం లేదు అత్తయ్య, అసలు ఎందుకు వెళ్ళిపోయాడో కనుక్కుందామని ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయడం లేదని చెప్తూ ఉంటుంది. ఇక పార్వతి తనతో చెప్తూ ఉంటుంది, ఆ అమ్మాయికి ఫోన్ చేయొచ్చు కదా అని. ఇక జరగబోయే ఎపిసోడ్లో అవని తన భర్తతో చెప్తూ ఉంటుంది, పల్లవి కమల్తో పెళ్లికైతే ఒప్పుకుంది కానీ తనతో జీవితం పంచుకోవడానికి అంత ఇష్టంగా లేనట్టుంది అని తను చెప్తూ ఉంటే ఇక అక్కడే ఉండి ఇదంతా వింటూ ఉన్న వాళ్ళ అత్తయ్య, అనవసరంగా ఊహించుకుంటున్నావేమో అని తను అంటూ ఉంటుంది. ఇక అవని అనుకుంటూ ఉంటుంది, తన ప్రవర్తనకి ఒక చిన్న పరీక్ష పెట్టాలి అని. ఇక అవని పల్లవి మనసులో ఉద్దేశాన్ని కనిపెడుతుందా? తన చేతులతో తన జీవితాన్ని నాశనం చేసుకోకుండా అవని ఆపగలదా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.